నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను మానస బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ ఇవాళ కర్నూలులో రెండో రోజు పవన్ పర్యటన ప్రభుత్వ వైఫల్యాలు ప్రజా సమస్యలపైనే ఫోకస్ ఇవాళ నోటిఫికేషన్ మార్చి 22న పోలింగ్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల ఇవాళ భేటీ కానున్న ఏపీ కేబినెట్ రైతు రుణమాఫీ విడుదలకు ఆమోదం తెలిపే ఛాన్స్ పన్నెండు కేసుల్లో ఏ1 నిందితుడికి మద్దతు ఇవ్వడం కుట్ర కాదా 26 ప్రశ్నలతో కేసీఆర్ కు కళా వెంకట్రావు బహిరంగ లేఖ కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడమే నా కులం ఎదుర్కొనే దమ్ములేకి కుట్రలు చేస్తున్నారన్న చింతమనేని పార్లమెంట్ ఎన్నికలపై టీఆర్ఎస్ దృష్టి మార్చి 1 నుంచి నియోజకవర్గ సమావేశాలు ఇవాళ చలో ఆర్మూర్కు రైతుల పిలుపు ఎర్రజొన్నకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ విశాఖలో విషపూరిత రసాయనం తాగిన కూలీలు 4 మృతి 15 మందికి అస్వస్థత సర్వేల పేరుతో ఓట్లు తొలగిస్తున్నారు చిత్తూరు జిల్లా చంద్రగిరిలో వైసీపీ ఆందోళన పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం ప్రేమ జంటపై దుండగుల దాడి యువతి మృతి ఇవాళ సుప్రీం ముందుకు ఆర్టికల్ 35A జమ్మూ కాశ్మీర్లో హై అలర్ట్ రియల్ ఎస్టేట్ రంగానికి భారీ ఊరట నిర్మాణంలోని ఇంటిపై జీఎస్టీ తగ్గింపు శ్రీకాకుళం జిల్లా పలాల మండలంలో విషాదం చెరువు గుంటలో పడి 2 బాలురు మృతి క్వారీ గుంతలో పడి 3 చిన్నారులు మృతి సంగారెడ్డిలోని హనుమాన్ నగర్లో ఘటన ఎన్నికల వేళ పెరుగుతున్న జంపింగ్లు వైసీపీ వీడి టీడీపీలో చేరనున్న చలమలశెట్టి సునీల్ మనం ఒక బాంబు వేస్తే భారత్ 20 ప్రయోగిస్తుంది అణుయుద్ధం సంభవించకపోవచ్చన్న ముషరఫ్ నిలకడగా గోవా సీఎం పారికర్ ఆరోగ్యం వదంతులు నమ్మొద్దన్న మంత్రి విశ్వజిత్ రాణే ప్రపంచంలోనే అతి పెద్ద భగవద్గీత పుస్తకావిష్కరణ రేపు బుక్ ని ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ మోదీ కేసీఆర్ జగన్ రెడ్డి అవినీతి బంధం ఎన్ని కుట్రలు చేసినా అధికారం తమదేనన్న దేవినేని ప్రజలకు సేవ చేస్తూ కీలక పాత్ర పోషిస్తా పొలిటికల్ ఎంట్రీపై రాబర్ట్ వాద్రా స్పందన మరో అస్త్రం సంధించిన ఆర్జీవి లక్ష్మీస్ ఎన్టీఆర్ నుంచి ఇంకో పాట రిలీజ్ జార్ఖండ్ గుల్మాలో ఎన్కౌంటర్ 3 ఉగ్రవాదులు హతం 2 AK-47 సీజ్ పద్నాలుగు రాష్ట్రాల్లో కిసాన్ సమ్మాన్ నిధుల అమలు 1 కోటి మంది రైతుల అకౌంట్లో 2000 జమ ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్లో భారత షూటర్ సంచలన రికార్డు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో స్వర్ణం సాధించిన సౌరభ్ తొలి టీ20లో టీమిండియా ఓటమి 3 మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో ఆసీస్
For more updates, please subscribe 99 TV Telugu.